జీవన్ రామ్ 119వ జయంతి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి ఈ నెల 7న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో లోక కళ్యాణం కోసం జరిగే ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాసి వంటి వాటిని సాత్విక బలిగా సమర్పిస్తారు. ఉదయం ప్రాతకాల పూజల అనంతరం నవాభరణ పూజ, త్రిసతి, ఖడ్గమాల, కుంకుమ పూజలు, జపపారాయణాలు ఏకాంతంగా నిర్వహించబడతాయి. ఉదయం 7:30 గంటలకు అమ్మవారికి మొదటి విడత సాత్విక బలి సమర్పించనున్నారు. కుంభోత్సవం సందర్భంగా ఆ రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఏకాంత సేవతో పాటు అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని బ్యాంకు కాలనీ విద్యాసాగర్ స్కూలులో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం IIT JEE నీట్ స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహించాయి. స్కూల్ డైరెక్టర్ కర్రి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు భీమిలి సహా పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. పరీక్షల్లో 100% మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాసాగర్ స్కూల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరా పార్కు చౌరస్తా వద్ద అనంతరం పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించిన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం గర్వకారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం చేపడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో రియల్గా బీజేపీ అనేది ఒక స్ట్రాంగ్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. దానికి అందరూ సంతోషపడుతున్నాం. మచ్చలేని పార్టీగా అనుభవించిన సంగతి ప్రజలందరికీ గమనిస్తున్నారు. ఈరోజు మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీగా ప్రపంచంలోనే అవతరించే సంగతి తెలుసు. ఈరోజు ఎన్నో పార్టీలను చూసిన ప్రజలు, కానీ అవినీతిలో కూరుకుపోయినటువంటి అన్ని పార్టీలు పూర్వంలో లోక్సభలో ఒక సీట్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు గజ్వేల్ మున్సిపల్లో మొన్ననే చివరిలో ఉన్న పేదవాడికి అంత్యోదయ సిద్ధాంతంతో, అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ ఫలాలు అందే విధంగా సిద్ధాంతంతో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఈ దేశంలో ఒకే దేశం, ఒకే జెండా ఉండే
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చెరువుల అభివృద్ధిపై స్థానిక రైతులు మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన 700 ఎకరాల చెరువును పునరుద్ధరించి రైతులకు సాగునీరు, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జలమే జీవం కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి మండలంలో గల వెంకటాపురం పంచాయతీలో గల చివరి గ్రామైన చెట్టువారిగూడెంలో మేడవారి చెరువు ఉన్నది. ఆ చెరువు నాకు 700 ఎకరం సాగు భూమి, లోన 360 ఎకరాలు నీటి సామర్థ్యం. కానీ ఆ 700 ఎకరాల్లో రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆ చెరువు బాగుపడాలని, మరియు మత్స్యకారులు 100 కుటుంబాలు దాన్ని నమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో నీటి సంఘాలని రద్దు చేసిన గవర్నమెంటు చేతగానితనం వల్ల నీటి సంఘాలు రద్దు చేశారు. కానీ ఈ గవర్నమెంటు నీరే ప్రపంచం, నీరే మానవాళ మనుగడని ఎంతో ఆదుర్తగా సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు ఇది ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషం. అదేవిధంగా దానిలో వేట చేసుకుని బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులమైనటువంటి మా 100 కుటుంబాలు కూడా చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగించుకుంటాము. ఇటు రీతిగా మేము ఎంతగానో లబ్ధి పొందుకుంటాం. కాబట్టి మా మేడవరపు చెరువుని పూడికి తీయించి అదేవిధంగా దాన్ని నీటికి నిల్వ ఉండేదానికి యోగ్యంగా చేసి మా అందరికీ మేలు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ యొక్క జలమే జీవం అనేటటువంటి కార్యక్రమం నిమిత్తం ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గం చింతలపూడి మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ప్రస్తుతం సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని భీమవరం డీఎస్పీ రఘుబీర్ విష్ణు తెలిపారు. ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ఈ మేరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడ రాదని, బయట ప్రాంతాల వ్యక్తుల ప్రవేశంపై కూడా నియంత్రణ విధించినట్లు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి మేము ఏం చేసామంటే ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షను మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలామంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకనంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనేటువంటి దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. సో అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలిరండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాం. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం రావినూతల గ్రామ పంచాయతీ కార్యదర్శి లేఖ అస్తవ్యస్తంగా మారింది.
సుమారు 9 నెలలుగా శాశ్వత కార్యదర్శి లేకపోవడంతో పంచాయతీ పనులు ఇన్ఛార్జీలతోనే నడుస్తున్న సమస్యలు పరిష్కారానికి ఎవరూ ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయం పరిసరాల్లో వ్యర్థాలు, దుర్గంధం నెలకొన్న పట్టించుకునేవారు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఆదర్శ గ్రామంగా పేరొందిన రావి నూతల పరిస్థితి దయనీయంగా మారిందని, వెంటనే ప్రభుత్వం శాశ్వత గ్రామ కార్యదర్శిని నియమించి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎందువల్ల 3 రోజులు దాన్ని పట్టించుకోకుండా ఉంటాం? మేడం గారిని అడగండి. మీరు ఏ మడది వచ్చినా మేడం గారిని అడగండి. ఏ మేడం గారండి? మాకు పిఎస్ గారండి. గత 30 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో పేపర్ చదువుకోవడానికి వెసులుబాటు ఉన్న పంచాయతీలో గత 1వ తారీఖు నుంచి మన ఇక్కడ ప్రయత్నం చేయాలనుకున్న గుమస్తా వారు పేపర్ను దాచిపెట్టి ఈ రోజు వరకు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. వారికి వార్డు మెంబర్లు అనుమతి 7వ నెలలో పెట్టారండి. ఇసుక మరి బాబుకి ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యత లేదంటాడు. అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి కానీ ఒక ఇన్ఛార్జి సెక్రటరీ ద్వారానో ఒక ఎవరైనా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్ళ ద్వారానో జరిగితే చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎన్నికైన ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తి అవ్వకుండానే వాళ్ళని ఓవర్ గ్రేడ్ చేసి పంచాయతీ వార్డు మెంబర్ల ప్రస్తావన తీసుకొచ్చే ఇలాంటి పంచాయతీ రావినూతల మేజర్ పంచాయతీ అయ్యింది కూడా ఇలాంటి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన ప్రాంగణంలో భక్తులకు జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఆలయ ఈవో KNVDV ప్రసాద్, డాక్టర్ ఇంజరాపు మోహన్, డాక్టర్ టి మణికంఠారావు పాల్గొని భక్తులకు మజ్జిగ అందజేశారు. వేసవి తీవ్రత, భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సేవా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్ ఫౌండేషన్ ఎప్పుడూ సమాజానికి విలువైన సేవలు అందిస్తోందని ప్రశంసించారు. దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎన్జిఓస్ మన ఎన్జిఓ అయిన జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన జాడ సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహా మజ్జిగ పంపిణీ అనేది జరగడం జరుగుతుంది. ఇందులో 5,000 మంది భక్తుల వరకు ఈ మజ్జిగ పంపిణీ అనేది జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. దాహానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి అనుకూలంగా మన జిల్ ఫౌండేషన్ సాయి గారు, మణికంఠ గారు, సోదరులు అందరూ వచ్చి వాళ్ళు సేవలు ఇచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ జరిగింది. చాలామంది చిన్నపిల్లలు దగ్గర చాలామంది ఈ తాగి చాలా సంతోషంగా ఉంటారు. దీంట్లో చాలా యువ గారు కూడా వచ్చి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి స్పందించి మేము కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాము, మీరు చాలా మంచి కార్యక్రమం చేసి చాలా అభినందించారు. కార్యక్రమం చేయడం వల్ల ఎక్కడెక్కడ వచ్చిన అందరికీ ఆనందంగా హ్యాపీగా ఉన్నాం అనుకున్నాము. అద్దంకి నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా బల్లికురువ, పంగళూరు, సత్యమాగులూరు మండల కన్వీనర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పలు అనుబంధ సంఘాల నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పదవులను వీడినట్లు ప్రకటించారు. గ్రామాల్లో పార్టీని వర్గాలుగా విభజిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిమాణాలతో అద్దంకి వైసీపీ సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి మా కూతురు పంచాయతీ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్గా అయితే మా ప్రెసిడెంట్ గారు చనిపోతే కన్వీనర్ని తీసుకొని పోయి మేము ఎస్సీసీఎల్ వచ్చి మా ప్రెసిడెంట్గా మేము డిక్లేర్ చేసుకున్నాం వైస్ ప్రెసిడెంట్ని. అలాంటిది ఎస్సీలు మంది కనీసం మాకు కబురు కూడా లేకుండా మమ్మల్ని పిలవకుండా చేసింది కూడా కాక ఎస్సీలు అంటే అంత సులకన సూపుగా చూసి తాడేపల్లిలో నాకు సీఎం గారి కాడ పర్మిషన్ రమ్మని ఫోన్ చేసి పోయిన తర్వాత నాకు పర్మిషన్ లేకుండా చేసి నన్ను బయట నిలబెట్టాలని లోగడ మరి ఈయన ఉద్దేశం ఏందో మరి ఎస్సీలు అంటే అంత తక్కువ సూపుగా చూస్తున్నాడు. నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని, గ్రామంలో మాజీ ప్రెసిడెంట్ని, మాజీ ఎంపీటీసీని. మరి నేను కొప్పరపాలెం ఎస్సీలకి కొప్పరపాలెంలో నాది ఒక నాయకత్వం. వీటికి మేమేమి నిస్సాయంగా అయ్యేవాళ్ళం కాదు, తలదించుకునేవాళ్ళం కాదు. ఇవాళ మమ్మల్ని ఒక వ్యక్తి అనాలంటే అనే వ్యక్తికి మమ్మల్ని అనే అర్హత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఖచ్చితంగా పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమానికైనా మేము ముందుంటాం.
కానీ మా బలిపురం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని రేపటి నుంచి మేము బతికించుకోవడానికి అన్ని విధాలుగా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోసం మేము పనిచేస్తాం. దయచేసి ఇంకోటి ఒకటి ఒకవేళ నా మాట. శ్రీకాకుళంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 7 రోడ్ల కూడలిలో ఉచిత మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సిహెచ్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ వేసవిలో బాటసారులు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు ఎక్కువగా నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మానవతా సంస్థ నిరుపేదల కోసం ఉచిత అంత్యక్రియలు, రక్తదాన శిబిరాలు, ఫ్రీజర్ బాక్స్, ఆక్సిజన్ సేవలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలో వేసవి దృష్ట్యా మనం కొన్ని చలివేంద్రాలు మన కార్పొరేషన్ పరిధిలో, అదేవిధంగా కార్పొరేషన్ నుంచి మన చిరుత సంస్థ నుంచి వారి యొక్క పార్టిసిపేషన్లో ఎవరైతే మన పాఠశాలలో సమ్మర్ పరిధిలో మన ఎన్ని పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవతా సంస్థ ముందుకు వచ్చి ఏర్పాటు చేసినట్టు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు దళితపేటలో రామాలయ పునర్నిర్మాణానికి ₹1 కోటి నిధులు అతి తక్కువ సమయంలో సమకూరడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలయ నిర్వహణకు అవసరమైన నిధులను కూడా తన స్నేహితుల ద్వారా సమకూరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి నిపుణుల చేతుల్లో 7 నెలల వ్యవధిలో అందమైన రామాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. మేమిస్తాం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి అక్కడున్న విగ్రహం రేపు రాబోయే మున్సిపల్ ఆఫీసు ఏదో కట్టాలనుకుంటున్నాం. సో మున్సిపల్ ఆఫీస్కి మెయిన్ బిల్డింగ్ అడ్డంగా ఉంటే ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన ఎంటర్ అయిన వాళ్ళల్లో వచ్చి ఆయనకు దండం పెట్టుకుని ఆయనకు పూలమాలేసి ఆఫీసులోకి వెళ్ళటానికి వీలుగా పెట్టుకుంటాం. అంతేగాని అంబేద్కర్ విగ్రహం అక్కడ సెంటర్లో పెట్టేస్తే ఎవడో సాగు తెలివితేటలతో అక్కడ బిల్డింగ్ కట్టేయడం మానేయం కదా అది. సో అంచేత అటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళకి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. చాలామంది కూడా నిర్బంధించడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పిన సందర్భంలో గుడికి ఆల్రెడీ డొనేషన్ వచ్చినాయి, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి పిలిపిస్తామని కూడా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకోవడం జరుగుతుంది సార్. గ్రూపుల్లో ఎవరో మెసేజ్ పెడితే నేనేం చేస్తానమ్మా, 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని రావద్దు అని పోలీసులు చెప్పారు. సో అంచేత 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎవరో సాధారణంగా రారు. అది లేకుండా ఉంటే కనీసం 10,000 మంది వచ్చి ఉండేవారు. అది ఉంది కాబట్టి అంత 500 మంది ఎంతమంది వచ్చారంటున్నారు. తక్కువ మంది వచ్చారు, తెలియక వచ్చి ఉండొచ్చు. సో వారిని ఆపారు, వారు వెళ్ళిపోతారు. ఆధికారికంగా నడిచే చర్చలు కాదు, అనధికారికంగా. తెలుగు కూడా రాకపోతే ఎలా మీరు జర్నలిస్టులు? అనధికారికంగా అంటే అది మంచి పద్ధతి కాదు. అనుమతి తీసుకుని నిర్మల్ జిల్లా ముత్తూరు నియోజకవర్గంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సీఎం మనుబడి అక్షరాభ్యాసం. బాసర క్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుబడి రేహంట్ రెడ్డికి అక్షరాభ్యాసం చేయించారు. సతీమణి గీతారెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని సీఎం ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. మనుబడి ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబం సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీలో బీజేపీ జెండాను పార్టీ నేతలు, బూత్ అధ్యక్షులు ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొంటూ ప్రజలు పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంచి గ్రామంలోని బీజేపీ సీనియర్ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. నేటికి 46 నుండి 47 సంవత్సరాలు సాగినందుకు గాను ఈరోజు వెల్లంకి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రసాద్ భట్టాయి గారు, మరి గారు, అలాగే బుజ్జి గారు, అలాగే సోదరుడు మా పార్టీ విజయమ్మ అందరూ కూడా వచ్చి ఘనంగా సత్కారం జరుగుతుంది. వాల్మీకి రెడ్డి గారు నేటి 30 సంవత్సరాల నుండి ఈ పార్టీని నమ్ముకుంటూ ఎంపీ మెంబర్గా పోటీ చేస్తూ పార్టీ బలోపేతం చేస్తూ నేటికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఘనంగా సత్కారం జరుగుతుంది. ధన్యవాదాలు. జై భారత మాతకి. 1980 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా నేటికి 46 నుండి 47 సంవత్సరాలు సాగినందుకు గాను ఈరోజు వెల్లంకి గ్రామంలో పుదుచ్చేరి యానం ఎన్నికలకు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రచారం ఉత్కంఠంగా సాగుతోంది. యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కు మద్దతుగా అంబేద్కర్ నగర్లోని విస్తృతంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. దళిత సైన్యం, భారతీయ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు మహిళలు, కార్యకర్తలు మండుటెండలోనూ అలుపెరగకుండా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ యానం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ సబ్సిడీల్లో ముందుకు తీసుకెళ్తామని మరోసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పాలనలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి కాంగ్రెస్ కి ఎంతో మంచి పేరు, ఎంతో మంచి అభివృద్ధి ఉందండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, సోనియా గాంధీ గారు అవ్వచ్చు, ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణత్యాగానికి చేసి పార్టీ కోసం ఎన్నో అహర్నిశలు ఎదుర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని పాహ్నిసన్పేట వద్ద బాపట్ల టు గుంటూరు రోడ్డులో ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన బాలవనాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. బాలల కోసం ఏర్పాటు చేసిన ఈ వనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అంగవైకల్యాన్ని శాపంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, సిబ్బంది పాల్గొన్నారు. Halo,
చీరాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పచ్చిమిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చిమిర్చి ధర కిలోకు కేవలం 8 రూపాయలు మాత్రమే పలుకుతుండటంతో రైతులకు కాయలు కోయించే కూలీ కూడా మిగిలని పరిస్థితి నెలకొంది. ఎకరానికి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ధర పతనముతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మార్కెటింగ్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరైన మార్కెటింగ్ వసతులు, ఎగుమతి అవకాశాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మిర్చి రైతులను కలవటం జరిగింది. పచ్చిమిర్చి రైతులని. రైతుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మరి పచ్చిమిర్చి కేజీ అనేది ₹9, ₹10, ₹8 పలుకుతుంది. మరి రైతులు ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి మరి ఈ రేటు మీద వాళ్ళకి ఆ కోసే కూలి కూడా రాక, మరి పెట్టుబడి రాక వాడు పడుతున్న బాధలో వర్ణాతీతం. మరి రైతుకు అనేది ఈ విధమైన కష్టం రావటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. మరి ప్రభుత్వం వీరి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. మరి మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మరి మార్కెట్ ఏ విధంగా పంపించాలి ఏందనేది కొంచెం కూడా దృష్టి పెట్టి రైతులను ఆదుకునే పరిస్థితి అనేది లేకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం, మార్కెటింగ్ అధికారులు కూడా రైతుల్ని ఈ విధంగా ఆదుకునే పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరం కూడా. మరి రైతు 10 మందికి అన్నం పెట్టి 6 గోళం సేకరి చేసే రైతు ఈ విధమైన పరిస్థితిలో ఉండటం, వారి మొహాలు చూడాలన్న వారి యొక్క బాధ, వాళ్ళ మొహంలో కనబడుతున్న బాధ చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం, మార్కెటింగ్ అధికారులు దృష్టి పెట్టి వారికి ఎక్స్పోర్ట్ పోయే మార్గంగా సూచించి మరి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం తురేపల్లి పర్యటనకు ఈ నెల 9న రానున్న సీఎం చంద్రబాబుకి రేపల్లె డివిజన్ ప్రజా సమస్యలపై హామీ ఇవ్వాలని జైభీంరావు భారతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోభా రమేష్ రామ్జీ బహిరంగ లేఖ విడుదల చేశారు. కృష్ణానదిపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవాడ రేపల్లెలో జిల్లా కోర్టు బెంచు, బౌద్ధ క్షేత్ర అభివృద్ధి, అంబేద్కర్ భవనానికి నిధులు, ప్రభుత్వ ఆసుపత్రికి అప్గ్రేడ్, పీజీ సెంటర్, తీర ప్రాంతం రహదారి, ఆటోనగర్, కొత్తనగర్ పంచాయతీలు వంటి పలు కీలక డిమాండ్లను లేఖల్లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పడడానికి ప్రధాన కారణం, ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గం పరిధిలోని రేపల్లె ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి బట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జైభీంరావు భారత పార్టీ తరఫున మేము కొన్ని విన్నపాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఒక బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మేము ఫ్యాక్స్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో ఈ నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెనుమూడి పులివడ్డ వారధికి ఎగువన ఓలేరు, బండికోళ్ళంక మధ్య రైతుల కోసం చెక్ డ్యాం నిర్మిస్తామని చెప్పేసి హామీనిచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈరోజు కూడా దానిపైన కార్యాచరణ ప్రభుత్వం కొనుక్కోలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు రైతును దృష్టిలో పెట్టుకుని సముద్రపు నీరు ఎగువకి వెళ్ళి మంచినీటిని కలుషితం చేయకుండా రైతు నీళ్ల కోసం, పొలాల కోసం అక్కడ చెక్ డ్యామ్ను నిర్మించాలని చెప్పేసి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈరోజు అది నష్టాల్లో రావడం వల్ల ఆ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మూసివేసింది. కాబట్టి మరి ఆ ఫ్యాక్టరీ స్థలాల్లో ఎస్సీ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.